షుగర్ పేషెంట్లకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాస్తవానికి చాలామంది ఈ డయాబెటిస్‌తో బాధపడేవాళ్ళు అంటే ఈ లెక్క ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ బాధితులుంటే అందులో 10.1 కోట్ల మంది భారతదేశంలోనే ఉన్నారట. అంటే అంతమంది షుగర్ బాధితులున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరగబోతుందట ముందు. ఇవాళ చెప్పిన లెక్కల ప్రకారం 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతదట ఓన్లీ భారతదేశంలో. ఇప్పటికే 10 కోట్ల మంది ఉన్నారు. 15 కోట్ల మందికి చేరే అవకాశం ఉంది డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య, షుగర్ పేషెంట్ల సంఖ్య అనేది. అయితే షుగర్ పేషెంట్లు తెల్ల బియ్యం అస్సలు తినరు. ఎందుకంటే ఆ పాలిష్ పట్టిన బియ్యం, తెల్ల బియ్యంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేది అస్సలు తినరు. అయితే ఇప్పుడు తాజాగా ఫిలిప్పీన్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, ఇరి అంటారు దీన్ని, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇప్పుడు తాజాగా ఏం చేస్తుందంటే ఈ వరి పరిశోధన సంస్థ తెల్ల బియ్యం తిన్నా సరే షుగర్ రాదు, దీనికి సంబంధించి ఒక కొత్త వంగడాన్ని అయితే తీసుకొచ్చింది. సాధారణంగా షుగర్ రోగులు తినకూడని లేదంటే తినదగిన అతి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్తో పాటు అధిక ప్రోటీన్ని కలిగి ఉండే ఒక అద్భుతమైన వరి వంగడాన్ని ఈ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గుర్తించింది. దీనికి ఇంకా పేరైతే పెట్టలేదు, కానీ అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి బియ్యం ఎలాగైతే ఉంటాయో సన్న రకం బియ్యం, ఇప్పుడు ఈ బియ్యం కూడా అలాగే ఉండబోతున్నాయి. ఈ ఇరి తయారు చేయబోయిన బియ్యం అంటే ఒక రకంగా అధిక దిగుబడినిచ్చేది కూడా ఇది. సాధారణంగా సాంబ మసూరి జిఐ 70% ఉంటుంది, ప్రోటీన్ 8% ఉంటుంది, కుక్కుడ్ రెసిస్టెంట్ స్టార్ట్స్ 0.3% మాత్రమే ఉంటాయి. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జిఐ కేవలం 45% మాత్రమే, ప్రోటీన్ మాత్రం రెట్టింపు ఉంటుంది. అంటే 16% కుక్కుడ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుందట. దీంతో అందువల్ల ఈ తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణం అవుతూ గ్లూకోజ్ని తగు మాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు అలాగే ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నవారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. ఇది అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ చెబుతోంది తాజాగా. అంటే ఇది వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తారట. ప్రజలు దైనందిన ఆహారం ద్వారా డయాబెటీస్ని వ్యాప్తి అడ్డుకునేందుకు ప్రోటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది అనేది. అయితే ఇప్పుడు నేను చదివిన ఈ గ్లైసమిక్ ఇండెక్స్, ఈ ప్రోటీన్ షుగర్ వ్యాధులకి బాగా, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, సాధారణ మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటి అంటే ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ, అంటే దీన్ని జిఐ అంటారు. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే జిఐ షార్ట్కట్లో. ఈ జిఐ అనేది ఎక్కువ సాంబ మసూరి బియ్యంలో ఉంటుంది అనేది. ఇది పాలిష్ చేసిన తెల్ల బియ్యం వీటిల్లో ఎక్కువ ఉంటుంది. అలా చేయడం వల్ల ఈ మధుమేహానికి ప్రధాన కారణాల్లో కూడా ఇది ఒకటి అనేది ఎప్పుడో ఈ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గుర్తించింది. అందుకే ఏదైనా ఆహార పదార్థాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుందో సూచించేదే ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనమాట. మనం తెల్ల బియ్యం రైస్ తినేసిన తర్వాత వైట్ రైస్ అంటే ప్రతిదీ కూడా గ్లూకోజ్గా మారి కలుస్తుంది, కానీ ఈ తెల్ల బియ్యం చాలా త్వరగా, ఈ సోనా మసూరి సాంబ మసూరి బియ్యాలు చాలా త్వరగా గ్లూకోజ్గా మారిపోయి మన బ్లడ్లో కలిసిపోతాయి. అంటే అప్పుడు మనకి షుగర్ లెవెల్ పెరిగిపోద్ది. అందుకే తెల్ల బియ్యం తినరు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ తీసుకొచ్చిన కొత్త వంగడం, అంటే ఒక కొత్త వంగడాన్ని సృష్టించారు వీళ్ళు. వంగడం అంటే ఆ వరి విత్తనం అనమాట. ఆ వరి వంగడాన్ని దాని ద్వారా ఏం జరుగుతుంది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనం తిన్న వెంటనే దాదాపు 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణం అవుతుందంట. అంటే ఇది కూడా గ్లూకోజ్ని విడుదల చేస్తుంది, కానీ చాలా తక్కువ విడుదల చేస్తుంది. అంటే మిగిలిన ఆహార పదార్థాలు ఇప్పుడు గోధుమలతో చపాతీ తిన్న అందులో కూడా గ్లూకోజ్ విడుదల అవుతుంది. రకరకాలు తింటారు, చపాతీలని లేదంటే జొన్న రొట్టెలని ఇలా తింటూ ఉంటారు. కాకపోతే సోనా మసూరి తెల్ల బియ్యంతో పోలిస్తే దాంట్లో గ్లూకోజ్ రిలీజ్ అయ్యే శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త వంగడం కూడా, ఈ వరి వంగడం ద్వారా కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువ రేట్లు ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు, ఈ ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నవారు ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినొచ్చు అనేది ఇప్పుడు తాజాగా ఈ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ చెప్తుంది. నిజంగా అది కనుక త్వరగా వస్తే, ఎందుకంటే మిగిలిన తినడం వల్ల కొంచెం హీట్ అవుతుంది, బాడీలో వేడి చేస్తుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి అదే కనుక త్వరగా వస్తే ఇండియాలో చాలా మందికి, ఇప్పుడు దాదాపుగా చెప్తున్నారు కదా, రేపు 2030 వచ్చేసరికి 15 కోట్ల మంది డయాబెటీస్ పేషెంట్లు ఉండే అవకాశం ఉంటుందని, వాళ్ళందరికీ కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది ఈ వంగడం త్వరగా వస్తే.